ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఇలా నేను 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 500 రూపాయల ధాన్యానికి అదనంగిచ్చుకుంటా అని చెప్పిండు. రైతాంగానికి 10,000 బిషానింది. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ కౌలు తీసుకున్న రైతాంగానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇవన్నీ అమలు అయితాయా? నేనైతే అనుభవం ఉన్నవాడిగా నాకైతే నమ్మకం వస్తలేదు. ఇవాళ మా ఆడబిడ్డలకు, మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకి కానీ, ఇవాళ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ కేసీఆర్ ఏమో 57 సంవత్సరాలు చెప్పిండు. అది ఎక్కడ పూర్తిగా అమలు కావట్లేదు. ఇవాళ 2,000 రూపాయలే సకాలంలో ఇవ్వలేదు కేసీఆర్. చాలా సందర్భాల్లో ఈ నెల పెన్షన్ వచ్చే నెల వచ్చేది, ఒక్కోసారి 2 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది. ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది. మరి 2,000 ఇవ్వని కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అది అమలు అవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే 3,000 రూపాయల జవాలు 6,000 రూపాయలు అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు, మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పి అమలు అవుతుందా? ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో. నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం, ఫ్రీ బస్సులు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలేదు. ఇక నడుతుంది కట్టినా అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేవు. డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తాం. ఇంకా పేదవాళ్లకు 25 లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళీ ఇప్పుడు టైటిల్ డీడ్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేసిండు. ధరని రద్దు చేస్తా అని చెప్పిండు. అక్రమంగా కబ్జాలకు గురైన ల్యాండ్ మాఫియాలు ఆక్రమించుకున్న భూములు కూడా వాపసిస్తా అని చెప్పిండు. ఏం లేదు.